జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. 17వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ పూర్తి కానుంది. రేపు బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కమిషనర్ తీసుకోనున్నారు. ఇప్పటివరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా డీలిమిటేషన్ చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వాళ్ళ డివిజన్లో ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జిహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప ఇది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా